యేసు విశ్రాంతి దినాచారం మీరుటయే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తాను దేవునితో సమానంగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తం యూదులు అతనిని చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. యేసు పిలాతు ఎదుట నిలబడి ఉన్నప్పుడు, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడలేదు. హేరోదునకు కూడా కనపడలేదు. అందుకే హేరోదు తిరిగి నా యుద్ధకు పంపెను. ఇదిగో ఇతడు మరణమునకు తగినది ఏదియూ చేయలేదని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుణ్ణని చెప్పుకొనెను గనుక ఈ నియమం చొప్పున ఇతడు చావవలెనని అనిరి. అయితే యేసు సిలువకు అప్పగింపక మునుపు యూదులు యేసును చూసి, నీవు మనుషుడివై ఉండి దేవుణ్ణని చెప్పుకొనుచున్నావు, దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదమని చెప్పిరి. అందుకు యేసు,